హృద్య సమిద్ధ భావముల ఎన్నుచు పొంగు హృద్య సమిద్ధ భావములనెన్నుచు పొంగు రసజ్ఞ వీక్షకుల్ చిద్యువతీ కటాక్షమున చిక్కిన చిద్యువతీ కటాక్షమున చిక్కిన. మొత్తం మీద యువతి వచ్చింది, యువతి మనోజుడు అయిపోయాడు చివరికి. చిద్యువతీ కటాక్షమున యువతీ కటాక్ష ప్రాప్తిరస్తు. చిద్యువతీ కటాక్షమున చిక్కిరిగాదే చేరిరిగారే అందాం. చిద్యువతీ కటాక్షమున చేరిరిగాదే తెలుగు నేలపై. మొత్తం మీద కళ్యాణి మాత్రం వదలరు. ఈ యువతీ కళ్యాణి ఇదంతా సాంగత్య దోషం. బి రాఘవేంద్రాచారి గారు పద్య చమత్కృతిన్ వినిన బాగుగ చప్పటలిచ్చు ప్రేక్షకుల్ సద్య ఉపాయ వాక్యములు చక్కగా పల్కిన మెచ్చు పండితుల్ హృద్య సమిద్ధ భావములనెన్నుచు పొంగు రసజ్ఞ వీక్షకుల్ చిద్యువతీ కటాక్షమున చెందిరిగాదే తెనుంగు నేలపై. ధారణ అయిపోయింది. రాఘవేంద్రాచారి గారు పూజ్యాయ రాఘవేంద్రాయ. సభా సరస్వతికి వందనం. మీ వేగాన్ని మేము రాసుకోలేకపోతున్నాం. సంతోషం. అయితే అవధానికి కావలసినటువంటి 4 అంశాలు ఉన్నాయి, 4 ధకారాలు ఉన్నాయి అవధానికి. ఆ 4 ధకారాలు మీకు తెలుసు, మాకు తెలుసు. దమ్ము, ధైర్యం, దర్పం, ధారణ. ఈ 4 అంశాలు మరి వర్ధమాన అవధానులకు ఈ 4టిని క్రోడీకరిస్తూ ఈ 4 అంశాలని వర్ధమాన అవధానం ఎలా ఎదుర్కాలో ఒకసారి వర్ణించండి. చాలా మంచిదండి. ఎందుకంటే ఎంతోమంది కవులు తయారవ్వాలి. అందుకే పోతన గారికి అంత గొప్పతనం. భావి కవుల బహూకరించి అన్నాడు ఆయన. ఎప్పుడు కుకవి నింద చేయలేదు. ఎవరైనా అవధానం చేస్తూ ఉంటే, గొప్ప ధారణ చేస్తూ ఉంటే, మంచి మంచి పద్యాలు చెబుతూ ఉంటే ఆనందించగలగడమే గొప్ప ఆరోగ్యం. అంటే ఇప్పుడు ఇవాళకి కూడా నాకు షుగర్ లేకపోవడం, బీపీ లేకపోవడానికి, ఏ రోగం లేకుండా కొండలెక్కగలిగే శక్తి రావడానికి గల కారణం, గుండె కోతలు లేకపోవడానికి గల కారణం పరుల యొక్క ఔన్నత్యమును చూసి సంతోషించటమే. నిజంగా మొన్న మా డాక్టర్ గారు అన్నారు, ఇప్పటివరకు అసలు 60 ఏళ్ళు నుండి షష్టి పూర్తి అయింది కదా, ఏడాది అంటే 61. ఏం మాట వరుసకి బీపీ లేదు, షుగర్ లేదు, దిక్కుమాల రోగాలు ఏవీ లేవు, ఎంత పంచదార తిన్నా ఏం కొంప మొలగదు, కొండలు ఎక్కగలుగుతున్నాం. నాతో మాట్లాడితే దుబాయ్లో సముద్రం దగ్గర ఈయనే నడవలేకపోయాడు. అలిసిపోయి పరిగెత్తుకొచ్చి మన దుబాయ్ బీచ్లో తెగ తిరిగేసానులేండి. ఆ తిరిగినప్పుడు రాగానే గాఢంగా నిద్రపోయాడు. కారణం ఏమిటంటే ఈ భవిష్యత్తులో వచ్చేటటువంటి అవధానుల్ని మనం ప్రోత్సహించాలి. ఈ పని సందేహం లేకుండా దత్తాత్రేయ శర్మ గారి యొక్క సోదరులు బాగా చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పని చేస్తున్నారు. అలాంటి పిల్లలు ఎవరైనా నిలబడితే అప్పుడు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. మా దగ్గర ఏముంటే అది ఇచ్చేయాలనిపిస్తుంది అనమాట. మంచి ప్రశ్న వేశారండి. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమలకాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. ఈ భావమే ఆయన కవిత్వం. ఇవాళ ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియున్ చతుర్ధకారేరిత సద్గుణంబుల వహించెడు. ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియన్ ధైర్యము ధోరణియన్ చతుర్ధకారేరిత సద్గుణంబుల వహించి వహింపుచు నూత్న వధాన బాలకుల్ వహింపుచు నూత్న వధాన బాలకుల్. మరొక్కసారి నాన్న. ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియం చతుర్ధకారేరిత సద్గుణంబుల వహింపుచు నేటి వధాన బాలకుల్. బ్రహ్మాండం. వహింపుచు నేటి వధాన బాలకుల్. నాన్న బాబు
వింజమూరి వారి బాబు ఇవన్నీ కలిగి గొప్ప అవధానం ఇవ్వాలని కోరుతున్నారు. మీకు కూడా ఎంతో ప్రోత్సాహం అది. వధాన పాలకుల్. వధాన బాలకుల్. బాలకులు నేను పకారం అనుకున్నా. పాలకులైన వధాన పాలకుల్. వధాన బాలకుల్. గ్రహణధారణాపటు బాల కాబట్టి సారమనోజ్ఞ మంజుల. ఒక్కసారి ఎంత సారమనో ఏమండి దత్తాత్రేయ శర్మ గారు, అసలు ఎంతెంతమంది ఉన్నారు పిల్లలందరూ ఒకసారి తీసుకొచ్చేయండి. ఒకసారి వాళ్ళందరినీ ఒకసారి అందరిని ముచ్చటగా చూద్దాం. మనకి తోచిన రీతిలో వాళ్ళందరినీ ఒకసారి సన్మానం చేసేద్దామండి. అదొక చాలా బాగుంటుంది. పిల్లలందరినీ ఒక చోటకి చేరిస్తే మళ్ళీ సాందీపని యొక్క గురుకులంలా తయారవ్వాలి. ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియం చతుర్ధకారేరిత సద్గుణంబులు వహింపుచు నూత్నవధాన బాలకుల్. సారమనోజ్ఞమంజుల విశంకట సత్కవిత. సత్కవితావనంబునందు నువ్వేం పట్టించుకోకు. సారమనోజ్ఞమంజుల విశంకట సత్కవితావనంబునందు ఆరని పుష్పదీప్తులై. ఆరని పుష్పదీప్తులై. పుష్పం కొంతకాలానికి పూస్తుంది, కానీ తరువాత వాడిపోతుంది. కానీ వీళ్ళు సత్కవిత్వం అనేటటువంటి వనంలో చిరంతనంగా ఉండేటటువంటి పువ్వులుగా వికసించాలి. ఇంకా విశంకట సత్కవిత వనంబునందారని పుష్పదీప్తులై. ఆర్యుల సత్కృపచే వెలింగెడిన్. కాబట్టి గురువుల కృపచేత వాళ్ళందరూ కూడా వెలుగొందాలి. 25 శ్రీ ఎం లాల్ రెడ్డి గారు మధురేణ సమాపయత్ అన్నారు కనుక మీతో పూర్తి చేస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారాలు. నేను ఇచ్చే సమస్య, ఉదయకాలమందు పర్ణశాల వద్ద సీతమ్మ ముగ్గును వర్ణించవలసిందిగా మనవి. ముగ్గ స్వేచ్ఛ ఛందస్సులు. సీతమ్మ సీతమ్మ ముగ్గు పర్ణశాల వద్ద. అది కూడా అరుణోదయ వేళ. ఆయన లాల్ రెడ్డి కదా, ఎరుపు ఎర్రని కాలంలో, అందువల్ల అరుణోదయ వేళయాం స్నాత్వ నూతన భాండకై అని సీతాదేవి గురించి వర్ణిస్తారు పరాశర సంహితలు. తప్పకుండా. ఆవిడ శుభ్రంగా స్నానం చేసి అప్పుడు ఒక ముగ్గు పెట్టింది. మీరందరూ ముగ్గులు ఎట్టకండి మళ్ళీ ఇందులో. వీళ్ళ ముగ్గు వేరు, అదే అనమాట. ఈ ముగ్గులోకి దిగేవాళ్ళు వేరు. ఆయన్ని ముగ్గులోకి దంచకుండా ఉండాలి, అది నా భయం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాయన తండ్రి. అరుణ కిరణములకు. అరుణ కిరణాలు ఉన్నారు కాబట్టి మీరు వెంటనే భూపాలలో గడిపోవాలి. అరుణ కిరణములకు. రాగం రాకపోతే ఎలాగో ఏం చేయలేము. వచ్చిన వాడు కూడా ఎందుకు పాడు చేయడం. అరుణ కిరణములకు ఆరంగవల్లిక. అరుణ కిరణములకు ఆరంగవల్లిక. అరుణ కిరణములకు ఆరంగవల్లిక. రంగవల్లి కాన్ రంగవల్లిక రెండును. సిత సితమహస్సులరుణ గతి వహించే. ఆమె రంగవల్లికను తెల్లని ముగ్గు పిండితో పెడుతూ ఉంది ఆ సీతమ్మ వారు. పెడుతూ ఉంటే అప్పుడే అరుణోదయం కదా, ఆ తెల్లని ముగ్గు వెలుగులు కాస్త ఆ సూర్యుని యొక్క ఎర్రని కిరణాలు చోకి పాటలమైనాయి అన్నమాట. అది అరుణ కిరణములకు ఆరంగవల్లిక సితమహస్సులరుణ గతి వహింప. ఉత్తర
విరాటరాజు గారి కూతురు నడుస్తోందిట. అడుగుల నునుగాంతి నయ్యడ పద్మ రాగంబుల కొమరు మిగులు అంటారు. ఆవిడ నడుస్తూ ఉంటే నేలంతా చలువరాళ్ళు, మార్పులుసు తెల్లని రాళ్ళు, ఈవిడ అరికాళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. ఆవిడ అడుగు పెట్టిన చోటల్లా పద్మరాగముల వలె కనపడుతున్నాయి అంటాడు. ఏం అద్భుతమైన ఊహలండి. అందుకే బాగా భారతం ఇలాంటివి చదువుకుంటే ఇలాంటి మంచి మంచి ఊహలు వస్తాయి. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత. అవి చేతులైతే ఇవేమి ఇంకాను అరుణ అరుణ ముగ్గులే రంగులు వచ్చేది. అరుణ కిరణములకు ఆరంగవల్లికాసిత మహస్సులరుణ గతి వహింప తన్ను చూడవచ్చే తనను చూడవచ్చు దాశరథి ప్రభన్. అబ్బో అబ్బో, తనను చూడవచ్చు దాశరథి ప్రభన్. తన్ను చూడవచ్చు దాశరథి ప్రభన్. తన్ను చూడవచ్చు దాశరథి ప్రభన్. ముగ్గు నలుపెక్కి నైల్యమూనే సీత నయమిరింగి. మొదటేమో ఆ సీతమ్మ వారు పెట్టినటువంటి తెల్లని ముగ్గు అరుణ కిరణాలకు అరుణవర్ణంలో మారింది. కానీ వెంటనే ఆ సీతమ్మ వారి ముగ్గు, మళ్ళీ మీరు కూడా సీతమ్మ వారు ఎందుకులేండి, సీతాదేవి అని వదిలిపోతుంది. ఆ సీతాదేవి యొక్క ముగ్గును చూడడానికి వచ్చినటువంటి ఆ దాశరథి స్వామి ఉంటాడు కదా, రామచంద్రుడు, ఆయన యొక్క నీలకాంతులు సోకి అరుణకాంతి కాస్త మళ్ళీ నీలకాంతుల్లోకి మారిపోయింది అనమాట ఆ ముగ్గు. అక్కడ అది పైగా అది వనం కదా, పర్ణశాల దగ్గర. అడవి ఎప్పుడు శ్యామలాయమానం అయితేనే బాగుంటుంది. ఏమంటారు పార్వతి శ్యామలానంద ప్రసాద్ గారు? శ్యామలాయమానం అవ్వాల్సిందేది. కాబట్టి నైల్యమూనె సీత నయమిరింగి, నైల్యమూనె సీత నయమిరింగి. అక్కడికి 25 వర్ణనలు కూడా పూర్తయినవి. అంటే ఇక్కడ ఒకటి అరగాకు మొత్తం పూర్తి చేశారు కనుక దత్తపదులు అంటే 2 చెప్పారు, సమస్యలు 1 పాదం చెప్పారు. ఇక్కడ వర్ణనలు అలా కాకుండా పూర్తిగా 5 గంటల 10 నిమిషములు కదా మన దగ్గర లెక్కేసాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 నిమిషాలతో 8. అందువల్ల హాయిగా కేవలం 2 గంటల 45 నిమిషములలో 245 మినిట్స్లో పూర్తిగా వర్ణనలు పూరణైపోయినది. పాక్షికంగా ధారణ చేసినా రేపు మళ్ళీ ధారణ చేస్తాడు, అక్కడేమీ కొరత ఉండదు. ధారణ చేయలేక అవధాని అని పేరు పెట్టుకునే అవకాశం ఇవ్వం మేము వాడికి. ఆ అవకాశం ఈ జన్మలో రాదు. ఎప్పుడూ ధారణ అద్భుతంగా చేయగలడు. నా నమ్మకం ఎప్పుడూ వంగిపోదు. ఇప్పుడు ధన్యవాదాలు. శ్రీ భారతీ తీర్థ మహాప్రాంగణంలో బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ గారి సంపూర్ణ శతావధానం ఎంతో రసరమ్యంగా ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న వాళ్ళ స్పందనలు చాలా ఆనందపరిచే విధంగా సాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి 4 శతావధానులు ఆశీపూర్వక శుభాకాంక్షల క్లుప్త రమణీయ సుందరమైనటువంటి వారి అనుగ్రహాన్ని అందిస్తారు. మొదట బ్రహ్మశ్రీ అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి ఆశీరనుగ్రహ సందేశం. ఈ కొసమెరి పోదు క్లుప్తరమణీయం అని బేతవోలు రామబ్రహ్మ గారు భయద సౌందర్యం అన్నారు ఓ రోజు సరదాగా. అలాగే శ్రీమాత్రే నమః, శ్రీ శారదాదేవి అయి నమః. ఒళ్ళు పులకరించి అద్భుతమైన ఈ సన్నివేశంలో నిశ్శబ్దంగా ఆశీర్వదించడం అనేది అంతటి ఇదిగా అనిపిస్తూ ఉన్నది. భక్తియు రక్తి రెంట పరిపక్వత తత్పరతామనుజ్ఞ రమ్యోక్తియే నీ కవిత్వమై. భక్తియు రక్తియు తత్పరత, అర్థమైంది కదా? భక్తియు రక్తి రెంట, తర్వాత పరిపక్వత తత్పరతామనుజ్ఞ రమ్యోక్తియ నీ కవిత్వమై. ఉన్నతి శర్మదమై
శతాకృతిన్ శతారమై సహస్రమై ప్రాక్తన జన్మ విద్యయై ఆ విధంగా సాగుతున్నది కనుక ఇది ఇప్పుడు శతాకృతి అయి శతారమై ఒక్కొక్క పద్యం ఒక్కొక్క వజ్రాయుధంలాగా శతారమై ఇది సహస్రమై ఈ ప్రాక్తన జన్మ విద్య అయ్యి ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అమ్మవారికి లభించినవి కదా. కాబట్టి ఆ ప్రాక్తన జన్మ విద్య అయి వీటి వలన ఈ అన్నిటికీ కావాలి అని వర్ధిలు సత్కృపాప్తి సంయుక్తముగా శుభాశిషములు. ఇవన్నీ సంయుక్తంగా కలిపితే భక్తి, రక్తి, తత్పరత, శర్మద ఇవన్నీ కలిపితే భరత శర్మ వస్తాడు అందులోకి. అందువలన ఇంకా నీ పేరు చెప్పకుండా సంయుక్తముగా శుభాశిషముల ఇవి నీకు సంయుక్తంగా ఒప్పుగా నిత్తు జయంబుగాంచుమీ అని సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పమన్నారు. కాబట్టి పేరు బయటికి రాకుండా పేరు అందులోనే ఉండేటట్టుగా నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా బాగా చెప్పారు. శర్మ అన్నారుగా, ఇంకా అంతకంటే శర్మదమై భక్తి రక్తి అన్నీ తత్పరత, వచ్చాయి. భరత అనేది అందుకని. 4 భాషలందు 4 దశలయందు పేరు మీరినట్టి పెద్ద జట్టి. 4 భాషలందు 4 దశలైంది. వారు అచ్చతెనుగు కాబట్టి అచ్చతెనుగు పద్యం చెప్తున్నా. 4 భాషలందు 4 దశలయందు పేరు మీరినట్టి పెద్ద జట్టి. నాటు తెనుగున కుదురాట గండరగండ. కుదురాట అవధానం. నాటు తెనుగున కుదురాట గండరగండ పాలపర్తి దలచి కేలు మోడ్తూ అని వారికి నమస్కరిస్తూ శ్రీమాతృ అనుగ్రహ ప్రాప్తిరస్తు, విజయోస్తు, శుభం. పాలపర్తి గొప్ప పాల కడలి. ఆహా. గురువుగారు పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక యువ అందమైన శతావధాని మా తాత సందీప్ శర్మ గారు. ఆ మాట నన్ను అనలా. మా ఇంటి పేరు ఇక్కడ చాలా మందికి అన్వయం అవుతుంది. నమస్సభా సరస్వతి. భరత శర్మ అవధానాన్ని ప్రత్యక్షంగా నేను చూడడం ఇది రెండోసారి. కింద సంవత్సరం ఒక అష్టావధానం చూశాను, ఇది శతావధానం. ఆఫీసు లేట్ అయిపోవడం వల్ల కాస్త ఆలస్యంగా వచ్చాను. ఉదయం సత్రానికే వద్దాం అనుకున్నాను. అయితే చాలా ఆనందించవలసిన విషయం ఏంటంటే, వర్ణనలు సాధారణంగా ఏదో పద్యం అయిపోతుందిలే నడిపించేద్దాంలే అన్నట్టు నడిపించేస్తారు. అలా కాకుండా ప్రతి వర్ణనలో కూడా ఒక చక్కటి భావాన్ని అందులో, ఎందుకంటే భావశబలత వర్ణనకి ప్రధానమైన అంశం. ఇప్పుడు చెప్పినటువంటి సీతమ్మ ముగ్గు పద్యం అన్నిటికంటే చివరొచ్చినా కూడా అది మగుటాయమానంగా శతావధానానికి ఆ పద్యం ఉన్నది అని తెలియజేస్తూ అలాగే ఉంది. అంచేత భరత శర్మకి అభినందనలు తెలియజేస్తూ ఒక పద్యంతో భరతాచర్య విశేషితాసు కవిత. భరతాచర్య, ఆచర్యము అంటే దేశము, ఆచర్యో దేశ. భరతాచర్య విశేషితాసు కవిత అభ్యాస క్రియాపూర్ణ సంభరితాకారత. ఎందుకంటే ఈ ఆశు కవిత ప్రక్రియ, ఈ శతావధానం అనేది ఈ భారతదేశం యొక్క సంపద. అందున గట్టిగా మాట్లాడితే తెలుగుదేశం యొక్క సంపద. అంచేత పైగా ఇంకో నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, ఉదయం నుంచి నేను మా కార్యాలయంలో ఉంటూనే ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. ప్రధానంగా ఈ గురు శిష్యుల యొక్క శైష్యోపాధ్యాయిక వేదిక మీద చాలా చక్కగా కనబడుతోంది. అది చాలా ఆనందంగా అనిపిస్తోంది. అంచేత భరతాచర్య విశేషితాసు కవిత అభ్యాస క్రియాపూర్ణ సంభరితాకారత. మరి వీళ్ళ గురువుగారి కటాక్షం ఎలాగో ఉంది, యావత్ ఈ కార్యక్రమానికి జగద్గురు కటాక్షం ఉంది. శృంగశైల గురు చిత్పాద ప్రసాద ఆత్మనిర్భరతాకాపూర్వక. శృంగశైల గురు చిత్పాద ప్రభూత ఆత్మనిర్భరతాపూర్వక వాక్ప్రవాహమున చెప్పన్మోదమయ్యన్ సదా. ఈ వాక్ప్రవాహం ఎక్కడిది అంటే, ఆ శృంగశైలంలో ఉన్నటువంటి ఆ ఉభయ జగద్గురువుల యొక్క పాదాల నుంచి పుట్టినటువంటి ఆ ప్రసాదమే వచ్చి ఇక్కడ వీరి హృదయంలో ఆత్మనిర్భరతగా వెలుగుతోంది.
పైగా ఆత్మనిర్భర్ భారత్ మన నినాదం కాబట్టి ఆత్మని శృంగశైల గురు చిత్పాద ప్రభూత చిత్పాద ప్రసాద ఆత్మనిర్భరతాపూర్వక వాక్ ప్రవాహమున చెప్పన్మోదమయ్యన్ సదా భరత నీకు శుభమ్ము చేకురుత భరత నీకు శుభమ్ము చేకురుత గర్వప్రోద్ధతుల్లేకయే. ఎందుకంటే ఈ మాట నేను చెబుతున్నది కాదు, నేను అవధానాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మా గురువు గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, నీకు భారతరత్న వచ్చినా కూడా ఎప్పుడూ కూడా గర్వాన్ని పొందకుండా వివేకంతో వినయంతో ఉంటే గనక అంతకంటే గొప్ప అది పురస్కారంగా అది వెలుగొందుతుంది అని చెప్పారు. ఆ వినయమే మనల్ని ఒక కవచంగా రక్షిస్తుంది కాబట్టి ఆ వినయం ఎప్పుడు నిన్ను కాపాడాలని కోరుతూ ఈ శతావధాన సందర్భంలో భరత శర్మకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మంచి సందేశం అండి అది. సందేశం అంటే నిజంగా ఆ శృంగేరి నుంచి ప్రవహించే తుంగభద్ర ప్రవాహం అన్నట్టుగా కవిత్వం సాగుతున్నది. ఇంతమంది సంతోషిస్తున్నారు నాయన. ఆ కొసమెరుపు మాత్రం ఎప్పుడు నిన్ను రక్షించుగాక, అది మాత్రం విడిచిపెట్టకుండా ఉండాలి. అది చాలా ప్రమాదకరమైంది. గురుకృప అండి. అంతే అంతే. ఒక్కసారి ఏమండి భరాత్ ఒక్కసారి వీరికి ధన్యవాదాలు చెప్పండి చెప్పండి. చెప్తే ఎందుకంటే 2 రోజుల నుంచి తిండి లేకుండా కూర్చున్నాం మీకోసం. భ్రాత అవధాన హవజేత భ్రాత అవధాన హవజేత సత్కవినికాయ సేవాపూత భ్రాత అవధాన హవజేత సత్కవినికాయ సేవాపూత తాత వంశాధ్యేత తాత వంశాధ్యేత శ్రీతరుణీ ప్రియసుత వచింతును ప్రణతుల్. ఇంకా ప్రేమగా చెప్పాలంటే తాత సందీప శర్మ ధాతకు తాత. బాగుందండి. ఇక్కడికి శతావధాన పంచానన బ్రహ్మశ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారు రేపు ధారణ సభకు విజయోత్సవంలో కూడా పాల్గొంటారు. ఇప్పుడు వారికి జస్ట్ అనుగ్రహ. పరమేశ్వరి స్వరూపమైన సభకు సవినయ నమస్సులు. ఈ అవధాన సభలో ప్రత్యేక ఆకర్షణలు ఏమిటంటే, ఒకటి వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి శ్రావ్యమైనటువంటి రాగము, వారు శిష్యుని పైన కురిపించేటువంటి అనురాగం ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక ఇంత చక్కటి అవధాన సంక్రాంతి పేరుతో, శతావధాన సంక్రాంతి పేరుతో భరత్ శతావధానాన్ని చూసేటువంటి అవకాశం అబ్బినందుకు చాలా ఆనందపడుతున్నాను. జ్యోతిష మహాసభలు జరిపిన, ధార్మిక మహాసభలు జరిపిన, అవధాన సభలు జరిపిన, దర్శనం పత్రిక నడిపించిన మా దర్శనం సోదరుల శైలి ఒక విశేష ఆకర్షణీయమైనటువంటి శైలి. చాలా బాగా చెప్పారు. ఇందులో సురుచిర భారతి పూజను, సురుచిర భారతి పూజను విరిసెడు మరుమల్లెలట్లు వినయాన్వితులౌ మరుమాముల సోదరులకు మరి వందనపు మరి అభివందనాల మాలికలిత్తున్ అని ఒక పద్యసుమాన్ని వారికి సమర్పిస్తూ, భరత్ చక్కగా సంస్కృతం చదువుకున్నవాడు. అందువల్ల పదాల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. చూడండి, సద్య ఉపాయ అన్నాడు. అట్లాగే
హైందవాంబరమునకు తానైందవమ్ము అన్నాడు. ఎంత చక్కటి మాట. అట్లాగే భారతోద్యాన కల్పక పాదపమ్ము, సంస్కృతీడ్యాబ్జ భవ్య భాస్కర మహస్సు, రాష్ట్రీయ స్వయం సేవక ప్రాజ్ఞ సంస్థ అని. ఇక్కడ చూడండి, రాష్ట్రీయ అంటారు చాలామంది, సంస్కృతం చదువుకున్న వాళ్ళు అలా అనరు, రాష్ట్రీయ అవుతుంది అది. అట్లా చాలా చాలా పదప్రయోగం చాలా విశిష్టంగా ఉన్నది. అప్రతిహతమైనటువంటి ఆశుధార ఉన్నది. ఆశుధార, ఆశు కవితాధార, ఆ సుకవితాధారనే. పరమ దయాంబురాశియగు భారతి దివ్య కటాక్ష సిద్ధిచే, పరమ దయాంబురాశియగు భారతి దివ్య కటాక్ష సిద్ధిచే, వరపద సంపదన్వితము, వరపద సంపదన్వితము, బంధుర భావ విభాసురమ్ముగా భరత శతావధానము శుభమ్ముగా సాగుచునుండే, మోద సంభరితముగా, మోద సంభరితముగా సుధీవితతి, మోద సంభరితముగా సుధీవితతి మానితమైకడు పాండితీ ప్రభన్. స్వస్తి. అనేక ధన్యవాదాలండి. రామశర్మ గారు అవధానాలు మానేశారని ఎవరన్నారు? మొత్తం పద్యం అప్పచెప్పగలరు ఆయన. ఊరికే మీ అందరి మీద అభిమానంతో కూర్చున్నారు తప్ప పక్కన. ఇందాక చెప్పినటువంటి ఆ స్వయం సేవక సంఘం మీద చెప్పిన పద్యం ఆయన కింద కూర్చొని ధారణ చేశారు. కాబట్టి అవధానులకి ఎప్పటికీ పదవిశ్రాంతి లేదు, అలా కూర్చుంటారు తప్ప. అద్భుతము. సరిగ్గా రేపు ఉదయం 8 గంటలకే కార్యక్రమం ఆరంభమవుతుంది. 1 గంట వరకు పూరణలు పూర్తవుతాయి. మధ్యాహ్నం సరిగ్గా 4 గంటలకు ధారణ సభ, అది కాగానే వెనువెంటనే విజయోత్సవం కార్యక్రమం ఉంటుందని అందరూ కూడా గమనించాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు మనవి చేసుకుంటున్నాను, సాయంత్రం ధారణ అయ్యాక నేను ఎక్కువసేపట్లో, ఎందుకు ఎల్లుండి మేము పొద్దున్నే శ్రీలంక ఎడుతున్నాం, ఈయన కూడా రావాలి, అందుకే వెనువెంటనే అన్నాను. అందువల్ల ధారణ సభ ఆఖరణ ఫోటో విజయోత్సవం అదే 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో అయిపోతుందని, అటు సూర్యుడు ఇటు పొడిచిన మాట తప్పని సోదరులుగా దర్శనం శర్మ గారి సోదరులు ఉన్నారని భావిస్తూ 6 గంటల లోపు నేను వెళ్ళిపోకపోతే, కొన్ని వందల మందితో కూడిన కార్యక్రమం కదండి. నాకు పరిస్థితి ఎలా ఉందంటే నారదుడిలో ఉంది. తిన్న చోట పడుకోవట్లేదు, పడుకున్న చోట తినడం లేదు. తప్పకుండా మీరు చెప్పిన సమయ నిర్దేశంలోనే పూర్తి చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సందేహం లేకుండా ఈయన ధారణ గురించి ఇంకా మనకేమి అనుమానం లేదు. తర్వాత కార్యక్రమం కొంచెం తొందరగా లాగా. ఇప్పుడు విశిష్ట అతిథులుగా విచ్చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి, తాత సందీప్ శర్మ గారులకు వద్దిపర్తి గురువు గారి చేతుల మీదుగా మా అన్నయ్య ద్వారా సత్కారం.
శివాయ. దయచేసి రేపు ఉదయం 8 గంటలకల్లా అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవరసలపై మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.